రేపే గురువారం అలానే దీపావళి అమావాస్య కూడా. ఈ అమావాస్య రోజున రాత్రి 10 గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు. గంటలో మీ జాతకం మారిపోతుంది. జాతక దోషాలన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్రాలు, బాధలు, అప్పులు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఇక వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. ఇంటికి ఉన్న నరదృష్టి కూడా పోతుంది. ఇక కోట్లు వచ్చి పడతాయి. మరి దీపావళి అమావాస్య రోజున మనం గ్యాస్ స్టవ్ కింద ఏది పెడితే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీపావళి అంటేనే మన ఇంటితో పాటు మన జీవితంలో వెలుగులను తెచ్చి పండుగ. అలాగే వెలుగులను పెంచే మరియు పంచే పండుగ. ఈ పండుగ సమయంలో మన దేశంలో ప్రతి చోట దీపాలు, టపాసులతో చీకటి వేళ కాంతులు విరజిమ్ముతూ ఉంటాయి. 5 రోజుల పాటు జరుపుకునే హిందువులు అతిపెద్ద పండుగ దీపావళి. ఈ పండుగను జరుపుకోవడానికి ప్రత్యేకమైన ఆచారాలు ఉంటాయి. ఈ దీపావళి పండుగ సందర్భంగా హిందువులు అందరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. దీపావళి పండుగను ఇళ్లల్లో మాత్రమే జరుపుకోరు. కార్యాలయాలు, దుకాణాలు మరియు ఇతర పరిశ్రమలలో కూడా ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. కాలం నారాయణ స్వరూప. కాలానికి అనుగుణంగా మనిషి ప్రవర్తిస్తే ఆయు ఆరోగ్యం అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని మహర్షుల మాట. కాలానికి నిర్దేశితుల మన పండుగలు మన ప్రతి పండుగ కాలం విశిష్టతను తెలియజేస్తుంది. ఇలాంటి పండుగలు దీపావళి ప్రాముఖ్యత అత్యుద్భాన్. ఉత్తర భారతదేశంలో దీపావళి 5 రోజులు జరుపుకునే పండుగ. మనకి ఇది 3 రోజులు జరుపుకునే పండుగ. ఈ పండుగ అనంతరం మనకు కార్తీక మాసం వస్తుంది. మానవులే కాదు ముల్లోకలు పవిత్రంగా ఆచరించే పెద్ద పండుగ. దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండాలని సూచించేది దీపావళి పండుగ. దీపావళి రోజున ఉదయం నుండి ప్రతి కుటుంబం బిజీగా ఉంటుంది. ఈరోజు అందరూ కొత్త బట్టలు ధరిస్తారు. స్నేహితులు మరియు బంధువులను సందర్శిస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి బహుమతులు ఇస్తారు మరియు తీసుకుంటారు. ఇక ఇంటి ముందు మట్టి దీపాలు వెలిగిస్తారు. ఈరోజు విజయం మరియు శ్రేయస్సు కోసం సంపదలకు ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రార్థనలు చేస్తారు, పూజలు చేస్తారు. చీకటిని పారద్రోలుతూ వెలుగును తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాలికలో శోభతో వెలుగుంది. గృహానులకు ఆనందం. కులహాలతో వెల్లివిరిసే అభన గోపాలం. నూతన వస్త్రాలతో రెపరెపల పిండి వంటలు, గుమగుమ బాణసంచ చెప్పట్లు. ఈ దివ్య దీపావళి సోయగాలు. దీపావళి పండుగకు ముందు రోజు అశ్వయుజ బహుళ చతుర్థి, దీని నకర చతుర్థిగా జరుపుకుంటూ ఉంటారు. దీపావళి సందర్భంగా ప్రజలు లక్ష్మీ గణేశుణ్ణి కూడా పూజిస్తారు. అడ్డంకులను తొలగించే దేవుడిగా పిలువబడే గణేశుని జ్ఞానం మరియు తెలివి కోసం పూజిస్తారు. లక్ష్మీదేవిని దీపావళి సందర్భంగా సంపద మరియు శ్రేయస్సు కోసం పూజిస్తారు. దీపావళి పూజ లక్ష్మీ గణేశుల ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా దీపావళి రోజున ఆరు బయట చేసే సందడి అంతా ఇంత కాదు. టపాసులు, దీపాలు పెడుతూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. దీపావళి అంటే దీపాల క్రమం అని అర్థం. దీపం వెలుగున్న పంచుతుంది, చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది, కమ్ముకున్న చీకటిని చీల్చివేస్తుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి దీపాలతో చేసే అపురూపమైన పండుగ దీపావళి. దీపావళి రోజు దీపాలతోనే పండుగ కనుక ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడుతుంది. ఇక శాస్త్రీయ కోణంలో చూసిన దీపావళికి చాలా ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం తర్వాత వచ్చే పండుగ దీపావళి. వర్ష కారణంగా నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయి క్రిమి కీటకాలు బాగా వృద్ధి చెందుతాయి. వాటి వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరు బయట దీపాలు వెలిగించడం వల్ల చాలా కీటకాలు
వెలుగుకు ఆకర్షితమై దీపంలో పడి చనిపోతాయి. ఇక దీపావళి రోజున కాల్చే టపాసులు, మతాబుల వంటి నుంచి వచ్చే పొగ, దోమలు మొదలైన వాటిని మట్టు పెడతాయి. ఇక దీపావళి అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది, అలాగే పవిత్రమైనది కూడా. ఎందుకంటే ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. లక్ష్మీదేవికి పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి. దీపావళి రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి. అలాగే మీ ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసుకోవాలి. మీ ఇల్లు అందంగా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంతోషంగా ప్రవేశిస్తుంది. మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. స్వస్తిక్ గుర్తు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. తర్వాత మీ పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుడి పటాలకు కుంకుమ బొట్లు పూలతో అలంకరించుకోండి. ముఖ్యంగా దీపావళి రోజున చేసే పూజలలో ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్న లక్ష్మీదేవి పటం కానీ, వెండి లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉపయోగించాలి. లక్ష్మీదేవిని ఎర్రటి పూలతో, నగలతో అందంగా అలంకరించుకోవాలి. మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అలంకరించాలి. అంటే ముందుగా ఆ నగలను పాలతో శుద్ధి చేయాలి. ఆ తర్వాత అమ్మవారికి నమస్కారం సమర్పించాలి. దీపావళి రోజున లక్ష్మీ పూజ ఈశాన్యం దిశలో నిర్వహించాలి. లక్ష్మీదేవికి పూజ చేసే ముందు గణపతిని పూజించాలి. కొంచెం పసుపు తీసుకొని దాంట్లో పాలు పోసి ముద్దలాగా చేసి గణపతిని తయారు చేసుకోవాలి. తర్వాత గణపతికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత మీ ఇంటి ఈశాన్యం దిశను శుభ్రం చేసి బియ్యం పిండితో అష్టదళం ముగ్గు వేయాలి. ఆ ముగ్గు పైన ఒక పీఠం ఏర్పాటు చేసి దానిపైన ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన 5 గుప్పెట్ల బియ్యం పోసుకొని ముందుగా అలంకరించుకున్న లక్ష్మీదేవిని ప్రతిష్ఠించుకోవాలి. అమ్మవారి ముందు మనం తయారు చేసుకున్న గణపతిని కూడా ప్రతిష్ఠించుకోవాలి. గణపతికి పూలు పెట్టి అక్షింతలను వేసి నమస్కారం చేసుకోవాలి. లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి. ఈ రోజున చేసే పూజలో కలశంను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాగి చెంబును పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ చెంబును నిండా నీటిని పోసి ఎరుపు రంగు పుష్పాన్ని వేసి దానిపైన ఒక కొబ్బరికాయను పెట్టుకోవాలి. ఇలా కలశంని ఏర్పాటు చేసుకొని లక్ష్మీ అమ్మవారి పక్కన పెట్టాలి. దీపావళి రోజున లక్ష్మీ అమ్మవారి ముందు ధాన్యం, పప్పు దినుసులు పెట్టుకోవాలి. వీటిని మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ వేసి అమ్మవారి ముందు పెట్టాలి. మీకు అందుబాటులో ఉన్న ధాన్యాలు, మంగళకరమైన వస్తువులు ఖచ్చితంగా ఈ రోజున చేసే లక్ష్మీ పూజలో పెట్టుకుంటే మీకు తిండికి ఎలాంటి లోటు ఉండదు. తర్వాత నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి. అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం, పులిహోర, దద్దోజనం సమర్పించాలి. ఇవన్నీ చేయలేని వారు ఒక చిన్న బెల్లం ముక్కనైనా పెట్టవచ్చు. చివరికి అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేసి మీ యొక్క కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. ఎవరైతే ఈ దీపావళి రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఆయు ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. అలాగే దీపావళి రోజున లక్ష్మీదేవిని ఉదయం, సాయంత్రం పూజించాలి. సాయంత్రం పూజ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా దీపావళి రోజున ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి. దీపావళి రోజున ఉదయం పూజ చేశాక సాయంత్రం పూజ చేసి ఉపవాసంని విరమించాలి. ఈ ప్రత్యేకమైన అమావాస్య దీపావళి రోజున గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గ్యాస్ పొయ్యి కింద ఉండే ప్లేస్ని మొత్తం క్లీన్ చేసుకొని ఈ పరిహారాన్ని చేయండి. అయితే ముందుగా ఒక ప్లేటును తీసుకొని ఆ ప్లేట్లో ఉప్పుని వేయండి. మీ వంటగదిలో ఉండే గల్లు ఉప్పుని ఈ పరిహారానికి వాడవచ్చు. గల్లు ఉప్పుకు మనకు ఉన్న కష్టాలను తొలగించే శక్తి ఉంది. మన సమస్యలను తొలగించే నెగిటివ్ ఎనర్జీ లాగేసుకొని మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. ఇక ఆ ప్లేట్లో గల్లు ఉప్పుని పోసిన తర్వాత
చిటికెడు పసుపును పొయ్యండి. ఇలా ఆ ఉప్పు పైన పసుపును పోసిన తర్వాత ఒక తమలపాకును తీసుకొని దానిపై పెట్టండి. ఇలా తమలపాకు పైన ఒక రూపాయి నాణాన్ని పెట్టండి. ఎందుకంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రూపాయి నాణెం అంటే కనుక ఇలా రూపాయి నాణెం, తమలపాకు, పసుపు, గల్లుప్పు ఇవన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కనుక రాత్రి సమయంలో 10 గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి చాలు. ఇలా దీపావళి అమావాస్య రోజున ఇలా రాత్రి సమయంలో ఇలా పెట్టినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది. ఇక మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. కనుక ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టి చూడండి. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులుగా మారిపోతారు.